దేవుడు దృష్టిలో మనము యథార్థముగా జీవిస్తే ఆయన ఏమి చేస్తాడయ్యానంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం, పవిత్రుడవై నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వదిలింపచేస్తాడు. ఆయన నీ యందు దృష్టి నిలుపుతాడట మొదట. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన. నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా, నా ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాయినా, నన్ను ఒకసారి చూడు నాయనా, నన్ను ఒకసారి కనికరించు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావే, దానికి సమాధానం రావడం లేదు. గల కారణం ఏమిటో తెలుసా? ఆయన ఎవరి యందు దృష్టి నిలుపుతాడయ్యానంటే యథార్థవంతుల మీద. హల్లెలూయా. యథార్థవంతులు ఎక్కడున్నారు? ఆయన దృష్టి నిలుపుతాడట. ఎందుకో తెలుసా? నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింప చేయడానికి, నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వదించడానికి, నీ బిడ్డలను ఆయన ఆశీర్వదించడానికి, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, నీకు వరములను ఇవ్వడానికి, నువ్వు ఫలించే జీవితంలో ఆ ధన్యకరమైన జీవితంలోనికి దేవాతి దేవుడు నడిపించడానికి ఆయన చూస్తూ ఉంటాడు. యోబును చూశాడు, దృష్టి నిలిపాడు యోబు యందు. తన నివాస స్థలమైన మొదట శరీరాన్ని ఆయన బాగు చేశాడు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. రెండవదిగా తన కుటుంబంలో ఎవరైతే కోల్పోయారో దేవుడు వారందరినీ ఇచ్చాడు. హల్లెలూయా. ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయో అన్నిటిని కూడా రెట్టింపునిచ్చాడు. హల్లెలూయా. గల కారణం ఏమిటో తెలుసా? యోబు యందు ఆయన దృష్టి ఉన్నది. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీవు నా వంక చూడడము కాదు, నువ్వు యథార్థముగా ఉంటే నేనే నీ వంక చూస్తాను. హల్లెలూయా. నేనే నీ బిడ్డల వంక చూస్తాను, నేనే నీ కుటుంబం వంక చూస్తాను, నేనే నీ ఆరోగ్యం వంక చూస్తాను, నేనే నీ ఆస్తిపాస్తుల వంక చూస్తాను. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన యథార్థము కలిగి ఉంటే, ప్రవర్తిస్తే నీ ప్రార్థన ఆనందకరం. రెండవదిగా నీ యందు దృష్టి నిలిపి నిన్ను ఆయన ఆశీర్వదించే దేవుడు.